ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో ప్రతి సిస్టర్కి, ప్రతి బ్రదర్కి దేవుడు మంచి జీవితాన్ని జీవించమంటే మనము చాలా అక్రమముగా వెళ్తూ ఉంటాం కదండి. మన జీవితాలు చాలా మట్టుకు అలాగనే ఉన్నాయి. మంచి భార్యని దేవుడిస్తే ఈ భార్య వద్దు, వేరే వారి భార్య కావాలి. మంచి భర్తనిస్తే ఈ భర్త వద్దు, వేరే వారి భర్త కావాలి. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఎంతోమంది జీవితాలు పతనం అయిపోతున్నాయి. దీని ద్వారా ఏమి సాధిస్తున్నామండి? పాపము వల్ల వచ్చు జీతము ఖచ్చితంగా మరణమే కదండి. ఇలా అనేకమైన సార్లు దేవుని మాటలు వింటూ ఉంటాం. అన్నీ తెలుసు, అయినా అదే పాపము, అదే తప్పు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తిని అనుభవించని వారు చాలా మందిగా ఉన్నారు. ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో కోరిక, ఇంకా ఏదైనా ఎలా అయినా సంతోషాన్ని అనుభవించాలి. కానీ ఆ సంతోషము పాపం అని తెలుసుకోవట్లే. పాపంలో ఉన్న సంతోషము దాని ద్వారా మనకు మేలు ఎన్నటికీ కలగదు, ఖచ్చితంగా కీడే కలుగుతుంది. దాని ద్వారా మనపైన, మన పిల్లలపైన, తరతరాలపైన ఈ శాపము వెంటాడుతుంది. అందుకనే దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తి పొందుదాం. పొరుగువాని భార్యను, పొరుగువారి భర్తను ఆశించని వారిగా ఉంటూ మంచి జీవితం దేవుడిచ్చిన భర్తతో, దేవుడిచ్చిన భార్యతో చక్కగా సంతోషంగా దైవికంగా ముందుకు సాగుదాం.